యోబు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామని. ఆయన మంచి పదార్థములతో వారి ఇళ్లను నింపినను, మా యొద్ద నుండి తొలగిపోమనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయమనియు వారు దేవునితో అందరూ ప్రభుత్వ వాక్యాన్ని మన వెలుగులలో ధ్యానములను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, యోబు భక్తుడు తీవ్రమైన శ్రమలో ఉన్నప్పుడు నలుగురు స్నేహితులు యోబును ఆదరించడానికి వచ్చారు. యోబు శ్రమ చూసేవారు యోబును దూషిస్తూ విమర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 35-36 అధ్యాయాల వరకు లేఖనపడుతున్నాము. చదువుకున్న లేఖన భాగములో ఎలీఫజు అనే దేవుడు యోబు స్నేహితుడు యోబుతో మాట్లాడుతూ యోబును విమర్శిస్తూ ఉన్నాడు. విమర్శించారు కానీ దేవుడు చేసే కొన్ని గొప్ప కార్యాల గురించి అమూల్యమైన మాటలు ఆయన మాట్లాడారు. 22వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటే దేవుడు మంచి పదార్థములతో వారి ఇంట్లో నింపును. ఇది ఎలీఫజు యోబుతో మాట్లాడుతున్న మాట. దేవుడు తన విశ్వాసుల గృహాలలో, దేవుడు తన భక్తుల గృహాలలో మంచి పదార్థములతో నింపును. అలాగే యోబు నీ ఇల్లును కూడా దేవుడు అలాగే చేస్తాడు. నీవు యథార్థవంతులని, న్యాయవంతులని, చెడుగా అసహించుకున్న వాడని దేవుడే నీ ఇంటి ఉందా మంచి పదార్థములతో నింపాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు నాకు అని అన్నావు కలిగి స్థితి వచ్చింది. ఎన్నో మంచి పదార్థములతో నీ కుటుంబాన్ని నింపాడు ఆయన, నీ ఇంటిని నింపాడు ఆయన. అయినా నీవు అంటున్నావు దేవుడు నాకేం చేస్తాడు? ఇచ్చినవన్నీ వాయించినవే కదా, ఇంట్లో ఉన్నవన్నీ వాయించినవే కదా, అయినా తృప్తి లేదు. ఇంకా ఈ దేవుడు ఏదో ఇవ్వాలని, ఇంకా దేవుడు ఏదో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఈ శ్రమ వచ్చింది అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు.
నేను ఈ ఆరాధన సమయంలో ఆలయంలో కూర్చున్న వాళ్ళరా, దేవుని సంఘములో ఉన్నవాళ్ళరా, దేవుని బయలుపరిచిన సంఘములో ఉన్నవాళ్ళరా, దేవుడు మన ఇళ్లలో మన గృహాలలో మంచి పదార్థములను అందించారు. దేవుని విశ్వాసం యొక్క ప్రతి ఇంటిని కూడా ఆయన మంచి పదార్థములు ఆయన ప్రతి బిడ్డకు ఆయన ఇచ్చారు. ఒకవేళ ఇచ్చాడు ఆయన అనవనే పరిశుభ్ర ఆలోచనలో యోగ గ్రంథము పద్యభాగము, పద్యభాగం అంటే చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాల వారి పద్యాలు చెప్పేవారు, పద్యాలు చెప్పి వారి అర్థాలు చెప్పేవారు. పద్యాలలో అలంకార భాష ఉంటుంది. అలాగే యోగ గ్రంథము, కీర్తన గ్రంథము, పరమగీతము, ప్రసంగి, సామెతలు, ఇవి పద్యభాగములు. పద్యభాగాలు చదివేటప్పుడు అందులో వాడిన మాటలు అలంకారంగా వాడబడ్డాయి కనుక వాటిని మనము ఆత్మీయంగా తెలుసుకోవాలి. ఆత్మీయమైన భావంలోనికి వెళ్ళాలి. మంచి పదార్థాలంటే మంచి జీవితాలు, మంచి పదార్థాలంటే అందమైన డబుల్ కాలం మంచం కాదండి. మంచి పదార్థాలంటే ఇంటి నిండా వస్తువులు కాదు. మంచి పదార్థములుగా ఏమిటి? ఆత్మీయమైన భావం ఏమిటి? ఆరాధనలో మనం నేర్చుకుంటాం. దేవుడు మనందరి గృహాలను మంచి పదార్థములతో నింపాడు. ఏమిటి మంచి పదార్థాలు? కొన్నింటిని మనము జాగ్రత్తగా పరిశీలన చేసి వివరించుకుందాం. ఆది కాండమండి 49వ అధ్యాయము, ఆది కాండము 49వ అధ్యాయం అండి 80వ వచనాన్ని చదువుకుందామండి. ఆశీర్వాదంతా శ్రేష్టమైన ఆహారము కలదు, రాసులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చెను. ప్రియులారా, యాకోబు తన కుమారులను దీవిస్తున్నాడు. వృద్ధులుగా ఉన్నప్పుడు యాకోబు తన 12 మంది కుమారులను దీవిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు దీవెన తప్పకుండా మన మీదకు వస్తుంది. అలాగే తల్లిదండ్రుల దీవెన తండ్రి బిడ్డ విషయంలో
కన్నాడు తప్పక జరుగుతుంది. తల్లిదండ్రులు తన బిడ్డలను దీవించాలంటే వారు తప్పక దీవించబడతారు. 12 కుమారులు కూడా యాకోబు దీవిస్తూ ఆశీర్వాదమైన ఒక కుమారుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వాదమంతా శ్రేష్టమైన ఆహారము కలదు, రాసులకు తగిన మధుర పదార్థములు అందించాము. గమనించండి, మధుర పదార్థములు, మంచి పదార్థములు అనగా ఒకటి మధుర పదార్థములు అని భావము. మళ్ళా చెబుతున్నానండి, పురుషులరా స్త్రీలరా దేవుని విశ్వాసులరా, దేవుడు మన ఇళ్లలో గృహాలలో మంచి పదార్థములను నింపను. ఏమిటా మంచి పదార్థాలంటే ఒకటి మధుర పదార్థము. అందరూ చెప్పడమ్మా, మధుర పదార్థము. మధురము అనగా తీపి, మధురము అనగా తీయగా ఉండుగా. అంటే మధుర పదార్థములు అనగా తీయని పదార్థములు. ఎవరికి దేవుడు అనుకుంటున్న ఇంట్లో ఉండాలండి. బజారుకి వెళితే ఒక కేజీ స్వీట్స్ తీసుకుంటే అవి తీపి పదార్థాలే కదండి, మధుర పదార్థాలే కదా. అయితే మధుర పదార్థాలంటే అక్షరార్థంగా తీసుకోవద్దండి. మధుర పదార్థము అనగా నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవాకు మొరపెట్టెను, చెట్టును చూపెను, అది అడవిలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అమ్మా, అరణ్య మార్గములో ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుడు మధురమైన నీళ్ళు ఇచ్చాడు. ఏ నీళ్ళంటమ్మా? మధురమైన నీళ్ళు. నేను అంటాను, మధురమైన ఆ నీళ్ళు మధురముగా మార్గములు ఎలా ఉన్నాయండి? చేదుగా ఉన్నాయి. అవి చేదు నీళ్ళు, విషపూరితమైన నీళ్ళు. దేవుడు ఏం చేశాడంటే వాటిని మధురముగా మార్చాడు. గనక మన గృహాలలో చేదుందేమో, మన ఇళ్లలో చేదు ఉందేమో. చేదనగా ఏంటండి? దుఃఖము. చేదనగా దుఃఖమే. ఎందుకు మాట్లాడుతున్నానంటే, నయోమి అన్నారు, నన్ను మీరు నయోమిని పిలవద్దు, మారా అని పిలవండి అని ఉంది. ఎందుకన్నారా అనేవారు? ఆమె జీవితం దుఃఖంలో వెళ్ళిపోయింది, అన్ని పోగొట్టుకుంది. అందుకే నన్ను మారా అంది. మారా అని అనండి అంది. మారనగా చేదు, చేదనగా దుఃఖము. నిజమే, ఈ మన చాలా గృహాలలో చాలా కుటుంబాలలో దుఃఖం ఉంది, వేదన ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే,
చేశారు. మానవులను నీళ్లు దేవుడు ఎలాగ భద్రముగా మార్చారు. మన ఇంటిలో ఉన్న చేతులు వాడిన దేవుని దగ్గరకు రాగా మధురముగా మార్చాడు కనుక అదే మధుర పదార్థము. దేవుని స్తోత్రం. దేవునిచ్చే మంచి పదార్థం అంటే అదే మధుర పదార్థం. ఇంకా ఏంటంటే 19వ కీర్తనని 103వ వచనమండి. నీ వాక్యమును నా జీవహక్కు ఎంతో మధురముగా. రెండవది వాక్యము ప్రియులారా. ఏంటంటమ్మా? మధురముగా వాక్యము. దేవుడు మనకు రాదు మధుర పదార్థాలు కోల్పోయాలంటే దేవుని వాక్యముతో మన గృహాలు నింపబడతాయి. అదే మధురము. లోకపు మాటలు మధురము కలలు. మనుష్యుల మాటలు మధురము కలలు. అవి చాలా కఠినమైన మాటలు. మనుషులు మాట్లాడితే ఖచ్చితంగా మధురగా మాట్లాడతారు. కానీ నా దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది. స్వస్థపరచున్నావా అన్నారు ఆయన. అంత మధురముగా ఉంటుంది నా దేవుడి మాట. మనకు రాదు దేవుని వాక్యమే మధుర పదార్థముతో దేవుడు నింపాడు. అలాగే పరమగీతము మొదటి అధ్యాయమండి 2వ వచనమండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును కాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఇక్కడ మధురముగా దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం. మధురముగా దేవుని ప్రేమ. గడిగలకు రాలేదు మధుర పదార్థాలు దేవుని ఇస్తాడు అంటే మూడవదిగా మన ఇల్లు మన గృహాలు దేవుని ప్రేమతో నింపబడతాయి. మన గృహాలను ఆయన మధుర పదార్థములతో నింపుతాడు అంటే దేవుని ప్రేమతో నింపుతాడు. ఎవరిని గృహాలను ప్రేమలని రోజుల్లో భగవన్నాడు. కావలి కాలంలో ప్రేమలు చల్లారిపోతాయి. మనుషుల ప్రేమలు చల్లారిపోతాయి. కానీ నా దేవుని ప్రేమ ఎప్పటికీ చల్లారదు. కనుక మంచి పదార్థముతో మన గృహాలను నింపులంటే ఏమిటా మంచి పదార్థము? ఒకటి మధుర పదార్థము. మధుర పదార్థము దుఃఖములో మధురముగా మారుస్తాను. ఒకటి. రెండు, దేవుని వాక్యమైన మధురాన్ని మన ఇంటిలో ఉంచుతామా? మూడు, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏదో తెలుసని ఎరుసలేము
మూగులు ఎత్తున్నారు. చూసినవా? చూసిన ఏ సహాయము చేయరు. అది మానవ ప్రేమ. చూస్తారు మనల్ని, సహాయం చేయరు. బాబులో ఉన్నదా? పడిపోయాడా? మా బాబు అంటాడు, నాకెందుకు అని వెళ్ళిపోతారు. కానీ ఆఖరి దారి వచ్చారు, చూశారు, వెళ్ళారు, దగ్గర తీసుకున్నారు, గాయాలు కట్టారు, నూనె వేశారు, తరగతి తీసుకున్నారు, పూర్వభూమాలు తీసుకుని వెళ్ళారు. అది దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం. దేవుడు ఎన్నడూ కూడా విడువని ప్రేమ కలిగిన వాడు. విడువని ప్రేమ ఆరులో ఉంది. దేవుని ప్రేమ చదువాల భావంలో నన్ను తెలియాలే. కేవలం నన్ను పొడినా జీవంపు ఘనతాపులు మానవుల రక్షింపను నీ ముందు తనకుమా. మానవుల రక్షింపను నీ ముందు తనకుమా. మనసరి రమదాల్చెను ఆ ప్రభువు మన పాపని. ఆ ప్రభువు మన పాపని. దేవుని స్తోత్రం. మంచి పదార్థములు ఒకటి మధుర పదార్థం అండి. ప్రియులరా, మంచి పదార్థములుగా ఏమిటి? నిర్గమాకాండం అండి 38వ అధ్యాయము. ప్రియరా, నిర్గమాకాండము 38వ అధ్యాయము 81వ వచనాన్ని చదువుకుంటాము. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే చాలండి. ప్రియులరా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారుగా మంచి పదార్థములు అనగా రెండవది మందిర పదార్థములు. అందరూ చెప్పండమ్మా, మందిర పదార్థములు. మొదటిది మధుర పదార్థములు, అవి ఏమిటో చూపించారు. రెండవది మందిర పదార్థములు. మందిర పదార్థాలంటే మందిరములో పలహారములు కాదు, మందిరములో పెట్టే భోజన పదార్థాలు కావు. మందిర పదార్థములు అంటే ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని అర్థాలు నేను మీకు చూపిస్తాను. మందిర పదార్థములు అనగా 182వ కీర్తన మొదటి వచనమండి. యెహోవా మందిరమునకు వెళ్ళుమని జనులు నాతో అన్నప్పుడు, అమ్మా నేను సంతోషించింది. చూసదా, దావీదు అంటూ ఉన్నారు, జనులు ప్రజలు నా దగ్గరకు వచ్చి దావీదా మనము మందిరానికి వెళదాం అని అన్నప్పుడు నాకు
చాలా సంతోషం కలిగింది అన్నారు. నేనంటాను, అంతకు ముందు దావీదుకు సంతోషం లేదంటారా? రాజయ్యాడు, ఆ సంతోషం లేదు. సింహాసనం మీద కూర్చున్నాడు, ఆ సంతోషం లేదు. సౌలు కుమార్తె మీకాలు చాలా ధనవంతురాలు, ఆమె పెళ్లి చేసుకున్నాడు, ఆ సంతోషం లేదు. అలాగే ఎక్కడా కూడా అపజయం ఎరుగడు, ఎక్కడా కూడా ఓటమి ఎరుగడు. ప్రభువునందు దేవుడు బిడ్డలారా, ఈ దావీదు ఎన్నో సంతోషాలు పొందాడు. అన్ని సంతోషాలు పొందిన దావీదు అంటున్నాడు, మందిరానికి వెళ్దాం, ప్రజలు నాటుగా నాకు సంతోషం కలిగింది అన్నాడు. ఏమర్థమైందండి మనకు? రాజైనా సింహాసనం మీద కూర్చున్నా, మీకాలను పెళ్లి చేసుకున్నా, గొలియాతును చంపినా, ఆ సంతోషం అంతా లోక సంబంధమైన సంతోషమే. అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడు అతనికి కలిగిన సంతోషము దైవిక సంతోషము. గనుక నేనంటాను, మందిర పదార్థములు అనగా ఒకటి సంతోషమే. దేవుని స్తోత్రం. సంతోషముతో మన గృహాన్ని, మన ఇంటిని నింపుతాడు, అదే మందిర పదార్థం. రెండవది 65వ కీర్తన అండి, 4వ వచనం అండి. నీ ఆవరణములను నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత, చూచరా, నీ మందిరములోని మేలు చేత అప్పుడు నాకు తృప్తి కలిగిందన్నాడు ఆయన. కనుక మందిర పదార్థము అనగా రెండవది మేలు. మందిర పదార్థము అనగా మేలు. ఎక్కడున్నది మేలండి? ఈ లోకములో ఏ మనుష్యుడు మేలు చేస్తే వారుగా కనబడ్డు. ఆ రోజులు వెళ్ళిపోయాయి. మనిషి సహాయం చేసే రోజులు గతించిపోయాయి. మనిషిని పోషించే రోజుల్లో ఉన్నాం. గనుక ఇంకేం మేలు చేస్తారండి? నేనంటాను, మేలు దేవాలయంలో ఉంది, మేలు మందిరంలో ఉంది. ప్రియమైన వాళ్ళరా, అన్న తనకు పుట్టిన కుమారుణ్ణి పాలు ఇచ్చిన తరువాత ఎక్కడికి తీసుకొచ్చిందండి? మందిరానికి తీసుకొచ్చి యాజకుడికి చేసిందంటే, ఏది అనే యాజకుడి దగ్గర అన్న కుమారుడు సమూయేలు చిన్న పిల్లవాడు, మందిరం అంతా పూర్తి చేసేవాడు, ఏదో ఒక మూల పండుకునేవాడు. దేవుడే సమూయేలును చూచేవాడు. ఎందుకనగా ప్రతి మందిరములో దేవుడు ఉంటాడు. ప్రార్థన సమయంలోనే కాదు, 24 గంటలు ఆయన ఇక్కడే ఉంటారు. గనుక ఎందుకు మాట్లాడానంటే, సమూయేలును దేవుడు పిలిచినప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడండి? పడుకున్నాడు.
లేదండి. పండుకున్న సమయం దేవుడు పిలిచాడు. అలాగే 24 గంటలు కూడా దేవుడు మందిరంలో ఉంటాడు. మనం మందిరాలను 5 గంటలకి నిద్ర లేచాను, ప్రార్థన నిలుచుకున్నాను. 6 గంటలకి ఈ లైట్స్ వేయాలి. ఎందుకంటే ప్రార్థన చేసుకోవడానికి వస్తారు కొంతమంది. నేను వచ్చి లైట్లు వేసుకొని కాసేపు ప్రార్థన చేసుకొని నేను నా కుర్చీలో వెలుపల కూర్చున్నా. సుమారు 50 మంది దాకా వచ్చి 7 గంటల కల్లా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయారు. చాలా మంది వారు ఎప్పుడు సన్నిధికి రారు, మందిరానికి రారు, వారి ఊళ్ళో అన్యులు. కానీ వారి మందిరానికి వచ్చి 6 గంటల నుంచి 7 గంటల వరకు 50 మంది పైగానే భార్య భర్తలు కొంతమంది, పెద్దవారు కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారంటే నేనంటాను, ఏ మేలు పొందకపోతే వస్తారంటారా? రాడు. ఏదో మేలు పొందాలి కనుక 6 గంటలకి మందిరానికి రావాలంటే ఎన్ని గంటలు లేచుంటారండి వారు? 6 గంటలకు మందిరానికి రావాలంటే వారి గృహాల దగ్గర ఎన్నింటికి లేచుంటారు? అంటే ఈ మందిరములో మేలు పొందడానికి వేకువజామునే లేచి స్నానపానాలు చేసుకొని ప్రార్థన చేసుకుని వెళ్తున్నారంటే దేవుని మందిరములో వారికి మేలు పెడుతుంది కనుక నేనంటాను, మందిర పదార్థం అంటే రెండవది మేలు. మేలు ప్రియులారా, దేవుని స్తోత్రం. మూడవదిగా 84వ కీర్తనండి. మందిర పదార్థం అనగా ఏమిటి? 84వ కీర్తన 4వ వచనం అండి. అమ్మా, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. మందిర పదార్థం అంటే మూడవదిగా ధన్యత. ప్రియులారా, మందిరములో ధన్యత ఉన్నది. ధన్యతగా కొరత లేకుండా, కొరత లేకుండా, దేవుని కొరత లేనివాడే ధన్యుడు. ప్రియులారా, అది ఎక్కడ జరుగుతుందంటే దేవుని మందిరములో. అది మందిర పదార్థములలో మూడవ ధన్యత. 92వ కీర్తన 13వ వచనం అండి. యెహోవా మందిరములో నాటబడిన వాడై ఆవరణములలో వర్ధిల్లుదురు. 4వదిగా దేవుని మందిర పదార్థములుగా వర్ధిల్లును. దేవుని మందిరములో ప్రతివాడు వర్ధిల్లుతారు. అదే మందిర పదార్థము. సరే ప్రియులారా, మంచి పదార్థములకు దేవుడు మన ఏమని నింపుమంటే ఏమిటా మంచి పదార్థాలు? 1 మధుర పదార్థములు, 2 మందిర పదార్థములు. 3వదిగా చూద్దాం ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం అండి 33వ అధ్యాయము. ప్రియులారా, 15వ వచనము నుండి చదువుకుందామండి. ఇక్కడ చాలా పర్యాయములు శ్రేష్ఠ పదార్థములు
శ్రేష్ఠ పదార్థములు 5 పర్యాయములు ఇక్కడ మనకు కనబడుచున్నది. మంచి పదార్థము అంటే మూడవదిగా శ్రేష్టమైన పదార్థము. దేవునికి స్తోత్ర. శ్రేష్టమైన పదార్థాలు అంటే ఏమిటండి? శ్రేష్టమైన పదార్థములు అనగా సమూయేలు, మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23 అండి. ప్రార్థన చేయుట మానుట వలన అమ్మ మొదటి సమూయేలు 12:23 అమ్మ చదవండి. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించున్నాము. ప్రియులారా, శ్రేష్ట పదార్థము అనగా ఏమిటంటే శ్రేష్టమైన చక్కని మార్గము అదండి. ఈనాడు చాలా ఇళ్లలో చక్కటి మార్గాలు లేవు, వంకర మార్గాలు, లేనిపోని మార్గాలు, అపరిశుద్ధమైన మార్గాలు, అపవిత్రమైన మార్గాలు, సాధారణ సంబంధమైన మార్గాలు, పాపభూయిష్టమైన మార్గాలు. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన పదార్థముతో మన గృహాన్ని దేవుడు నింపుతాడు అంటే ఏడుగా శ్రేష్టమైన పదార్థము అనగా శ్రేష్టమైన చక్కటి మార్గము. చక్కటి మార్గం అంటే ప్రియులుగా ఏ పని చేసినా చక్కగానే ఉంటుంది, ఏ ఉద్యోగం చేసినా చక్కగానే ఉంటుంది, ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా చక్కగానే ఉంటాయి. అదే శ్రేష్టమైన పదార్థము. తండ్రి గారన్నారు, దేవదాసయ్య గారన్నారు, ఎన్నో మార్గములు ఉన్నవి, లేనిపోని మార్గాలు ఉన్నవి, కానీ తేజోమయమైన మార్గం ఒకటే. అదే చక్కటి మార్గము. అది దేవుడు మనకి ఇవ్వాలి. గనుక ప్రియులారా, శ్రేష్టమైన పదార్థములు అనగా మొదటిగా శ్రేష్టమైన మార్గము. 2 ప్రసంగి గ్రంథమండి 9వ అధ్యాయము 9వ అధ్యాయం 18వ వచనం. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. రెండవదిగా శ్రేష్టమైన పదార్థము అనగా శ్రేష్టమైన జ్ఞానము. అమ్మా, ఒక ఇంటిని నడిపించాలంటే ఎంతో జ్ఞానం ఉండాలి. ఒక గృహాన్ని, ఒక కుటుంబాన్ని నడిపించాలంటే ఎంతో జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎందుకంటే ఇక డబ్బు ఉంటే చాలదా? డబ్బు వల్ల కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలే. జ్ఞానం వల్ల కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే 3 పూట్ల భోజనం పెట్టడం కాదండి.
కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే మంచి వస్త్రాలు కొనుగోలు కాదండి. కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే శక్రశోభితమైన భోజనాలు చేయడం కాదు. కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే ఆర్థిక పరిస్థితులు అంతకంత వృద్ధిలోకి రావాలి. ఒకటి, కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలు ఉన్నతమైన స్థాయిని తీసుకుని వెళ్ళాలి. కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే భర్త ఎప్పుడు తొలివేసనాలు లేకుండా కాపాడుకుంటూ ఉండాలి. కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే భార్య జీవితంలో అవకతవకలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే ఎదిగిన కుమార్తె తప్పనడుగు లేకుండా కాల్చుకోవాలి. కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అంటే యవనస్తులుగా మన బిడ్డ లేకపోతే సంబంధమైన వ్యవహారాలలో మునిగిపోకుండా చూసుకోవాలి. అది కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే. అంతేగాని కోరుమాసం పెట్టి చెట్టుకోడు కాడు కాసి బాగా తెలుగొప్ప అది ముందుకు తీసుకుని వెళ్ళడం కాదండి. పండకే ఖరీదైన చొక్కాయి వదిలేసేసి ముచ్చమైన బట్టలు వేసేసి అప్పట్లో మా బిడ్డ మంచి బట్టలు వేసుకున్నారు అని అది ముందుకు తీసుకెళ్ళడం కాలేదు. నా బిడ్డ ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అది మంచి ఉద్యోగం మంచి ముందుకు తీసుకున్నాడు. నా కుమార్తె నా భర్తతో ఎంత చక్కగా కాంప్రమైజ్ చేస్తుంది, చక్కగా కాంప్రమైజ్ చేసుకునే కుమార్తె అసలు తల్లి ఇంటికే రాదు, అసలు తల్లి ఇంటికే రాదు, భర్తతోనే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఇదంటే ముందుకు తీసుకుని వెళ్ళడం అంటే, అలాగే ముందుకు తీసుకుని వెళ్ళాలంటే శ్రేష్టమైన జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే అజ్ఞానంతో కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేదండి. కోపతాపాలకు కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేదు. భర్త కోపపడతాడు, సహజంగా భర్త కష్టపడతాడు కనుక ఈ రోజులో భార్యలు కూడా కష్టపడుతున్నారు, ఎంతో చిరసమానంగా కష్టపడుతున్నారు. సంతోషము. సరే, ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. భర్త కోపం వచ్చింది. ఏంటండి ఏ ఇష్టానుసారిగా మాట్లాడుతున్నా అని అన్నాడు భర్త. ఏంటా ఇష్టానుసారి మాట్లాడుతున్నా, ఈ ఫోన్ తీసుకెళ్ళాలంటే ఫోన్ కింద వేసివా నేను అడగలేనా అని అడగలేదంటే వంటగదిలో ఉన్న సామానంత కింద వేస్తాడు. సామానంత కింద వేస్తే నేనేం చేయలేదా, బీరువాలు దాచుకున్న తెలసొక్కాయలు బీరువాలు దాచుకున్నా చక్కగా ఏదో ఫంక్షన్ పెట్టి వేసుకుందామని ఎప్పుడు వేసుకోకుండా దాచుకోవడం అన్ని తీసుకెళ్ళాలంటే ఇదా ప్రియమైన వాళ్ళరా. కురుక్షేత్రం ఎలా కురుక్షేత్రం ఏదో తెలుసా కదా. కురుక్షేత్రం అంటే శత్రువు కొట్టుకోవడం కాదండి. కురుక్షేత్రం అనగా శత్రువు యుద్ధం చేసుకోవడం కాదు. ఒకే నీటిలో ఉన్న అన్నదమ్ములు కొట్టుకునేదే కురుక్షేత్రం అండి. కౌరవ పాండవులు ఎవరో అన్నదమ్ములు వారు, కౌరవులు పాండవులు అన్నదమ్ములు పెట్టిన వారు. కౌరవులేమో ధృతరాష్ట్రుని యొక్క బిడ్డలు, పాండవులేమో పాండురాజు బిడ్డలు. ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు పుట్టిన వారు వీరు. వీరి మధ్య జరిగిన యుద్ధమే కురుక్షేత్ర యుద్ధము. ఈ రోజులో చాలా గృహాలు కలిగేది. అంటే దేవుని బిడ్డల ఎందుకు వచ్చిన మనకి పాయింట్ జ్ఞానము. అందుకే బైబిల్లో పరిశుద్ధాత్మ ఏమన్నాడు తెలుసండి, జ్ఞానముతో కాపురము చెయ్యండి. దేవుడున్నా జ్ఞానముతో కాపురం చేయండి, అజ్ఞానంతో కాదు. కోణం
రోజు బాగోలేదు, భార్య ఓడింది కూడా ఆ రోజు బాగోలేదు. ఇటు పగలంతా కలిసిపోయి వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, నోట్లో పెట్టుకున్నాడు కూడా బాగోలేదు. అది బాగుంది, ఉప్పు లేదు, చప్పగా ఉంది, నూనె లేదు, మసాలా లేదు, ఏం లేదు, అందులో చప్పగా ఉంది. ఏంటి కూడా అని అన్నాడు భర్త కోపంతో. భార్య ఏముంటది, అలాగే తగలంటే తింటేట్లో మారేంటది అంతే, అలాగే తగలకు తింటేట్లో మారే, అది అజ్ఞానం. అది ఈ అడగడమే అజ్ఞానంతో అడిగాడు, ఆవిడ చెప్పడం కూడా అజ్ఞానం చెప్పాడు. అసలు జ్ఞానం అంటే, జ్ఞానంతో కాపురం చేయాలంటే అర్థం ఏంటంటే కూర బాగా ఉండాలి, కానీ ఆ కూరగాయ కూడా మంచి కూరగాయ లేదు. కూర చాలా బాగుందా, కానీ కూరగాయ కూడా సరిగ్గా మంచి కూరగాయ లేదు. మాంసం మంచిది పట్ల చాలా బాగుంటారు అని ఏడుతా తింటాడు. నేనంటాను, శ్రేష్టమైన జ్ఞానము. కుటుంబాలు ముందుకు వెళ్ళాలంటే అజ్ఞానం కాదండి. అజ్ఞానంతో కాపలా భావం చేసుకొని పక్కన దూరంగా బ్రతికే భార్యలు, భార్య దూరంగా బ్రతికే భర్తలు. ఎందుకు వచ్చిన జీవితం అనేది సుఖమైన జీవితము, ఆనందమైన జీవితము, పరిధిమైన జీవితము. కోరుకుంటే సుఖం ఏంటండి, ప్రేమించే భర్తలు ఉండాలి, ప్రేమించే భార్యలు ఉండాలి. ఒక్క నిమిషం ఓర్చుకుంటే అంతా సరైపోతుందండి. తర్వాత బాధపడిపోతారు. కొంతమంది తీవ్రంగా అందించేస్తారు. ముందు ఆ ఇల్లు ఆవిడ ఉంటుంది. ఒక 2 రోజులతో మాట్లాడుకోవడం, 2 రోజులతో మాట్లాడుకోవడం, 2 రోజులు మాట్లాడుకోకపోయేసరికి భర్త భార్య మాట్లాడుకో, దెబ్బలాట, నా భర్తలతో మాట్లాడతలేదు, ఈ సుప్రభువా నన్ను క్షమించే, నా భర్త ఈరోజు నాతో మాట్లాడేలా చేయి ప్రభువా అని దేవుడు దగ్గర మళ్ళీ ఆయనకి అప్లికేషన్. అలాగే భర్త కూడా చేసి శుభ్రంగా టీ ఇచ్చేది నాకు, కాఫీ ఇచ్చేది, పాలు ఇచ్చేది నాకు, అన్ని బాగుంటుకోండి. 2 రోజులు ఏమి లేదు, ఒక 3 రోజులు చాలా మంది సరిపోనుకుంటారు. ఇవి బాధపడతారు, అవి బాధపడతాయి, ఇద్దరు బాధపడతారు. సరే ప్రసంగాలు ఇస్తున్నాను. 3 చెప్పాను మీకు. మంచి పదార్థములు అనగా 1 మధుర పదార్థములు, 2 మందిర పదార్థములు, 3 శ్రేష్టమైన పదార్థములు, దేవుని దీవెన దైవాశీర్వాదములు మీ అందరూ వరకు మెండుగా కలుగుగాక. పిల్లగా అమ్మగారికి నాకు కలహాలు వస్తాయి. భార్య భర్తలన్న తర్వాత తప్పకుండా కలహాలు రావాలంటే తప్పకుండా కలహాలు రావాలి. ఆ కలహాలు వచ్చినప్పుడే మా దెయ్యము ప్రేమ తెలియదు. కలహాలు ప్రేమేమి తెలియదు. ఎవరి కూరలో ఉప్పు తక్కువైనప్పుడే అక్కడ రుచుకుని తనకు ఉపయోగించుకున్న తర్వాత నేను ఎందుకు తింటున్నానండి, కాపలాలలో సంతోషం ఉండాలి తప్ప, ఆనందం ఉండాలి తప్ప, కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు ఏది మాత్రమే ఉండకూడదండి. మీ భర్తలను ప్రేమించండి, మీ భార్యను ప్రేమించండి, మీ బిడ్డలను ప్రేమించండి. ప్రభుత్వం మీకు తోడైనను కాక. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు మా జీవితంలో జీవిస్తాయి, మా జీవితంలో జీవిస్తాయి. ప్రభువా మా హృదయాలను, మా ఇళ్లను మంచి పదార్థములతో నింపుతున్నా 3 రకమైన మంచి పదార్థాలను సూచన కనుక ప్రభువా మా గృహాలను అనుశోధించండి, మా గృహాలను ఆశీర్వదించండి, మా కుటుంబాలను దీవించండి, మా కుటుంబాలను ఆయురారోగ్యాలతో నింపండి. మీరు సంతోషిస్తూ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వినయముగా వేడుచున్నాను. ప్రియపరమ తండ్రి.
కూర్చుందాం.